శ్రీ శివపురాణం విద్యేశ్వర సంహిత శంకర శంకర శివ మహాదేవాది మధ్యాంతరహిత అద్వితీయమైన తేజోమూర్తి విశ్వాంతర్యామి జై జై బ్రహ్మ విష్ణువుల గర్వము అణచగ జ్యోతిర్లింగమై వెలిగితివి పరమేశ్వర త్రిమూర్తుల తండ్రి సత్యస్వరూప నమో నమో సృష్టికి మునుపు కదలని నిశ్చలమైన చీకటి మాత్రమే ఉండెను అనంతమైన జలము నిండిన చోట నీవే ఆది పరబ్రహ్మమై నిలిచితివి నీవు ఒక్కడివే సర్వత్రా వ్యాపించి నిరాకార తత్వమై ఉండితివి అప్పుడే చిన్మయ శక్తితో ఈ జగమున కదలిక నింపగ కోరితివి నీ దివ్య సంకల్పముతోనే మొదటి దేవుడు విష్ణువు జన్మించెను ఆ విష్ణువు నాభి కమలము నుండి సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను పాలకుడై విష్ణువు సృష్టికర్తయై బ్రహ్మ తమ తమ స్థానముల నిలిచిరి తమ పనులలో గొప్పతనం ఎవరిది అను అహంకారముతో మది నిండిరి నేనే ముందు పుట్టి తిని నేనే సృష్టికి మూలము అని వాదము ఆరంభించిరి గట్టిగా పలికిరి వినయం లేని మాటను వారి అజ్ఞానమును పెరిగిన గర్వమును పటాపంచను జోడాగని తక్షణమే ఆవాద నడరుమ మహాతేజమై నిలిచితివి ఆజాల స్తంభము మొదలు చివరలు లేని అద్భుత రూపు కనిపించండి అని ఆనతిచ్చి వారిరువురిని పంపితి విష్ణువు వరాహ రూపముగా కిందికి లోకాతీతముగా వెళ్ళెను బ్రహ్మరాజహంస రూపమున ఆకాశాన్ని దాటి ఎగిరెను అంతటా తిరిగి అలసి శ్రమించి విష్ణువు తిరిగి వచ్చెను భక్తితో సత్యాన్ని పలికెను మూలమును కనలేకపోతిని అని బ్రహ్మ మాత్రం అహంకారముతో సత్యాన్ని పలికెను ఘోరంగా తానే శిఖరమును చూశానని కేతకి పుష్పాన్ని సాక్షిగా చూపంగా అప్పుడు నీవే ఆవిర్భవించి బ్రహ్మ సత్యాన్ని ఖండించి అబద్ధపు సాక్షిగా నిలిచిన కేతకి పుష్పానికి శాపం ఇచ్చి నా పూజలలో ఎప్పటికీ నీకు స్థానము ఉండదు సుమా అని పలికితివి ఈ విధంగా తత్వం త్రిమూర్తులకే
గొప్పదని తెలికితీరి సత్యము పలికిన విష్ణువుకు దీవనలిచ్చి కౌగిలించితివి భక్తులలో గొప్ప స్థానమును ఆయనకు ప్రసాదించితివి ఆ మహాగ్ని స్తంభమే మనకందరికీ శివలింగమై దిగిచెను ఆ లింగ పూజల ఫలమే మోక్షమని శివ పురాణం చాటెను సమస్త లోకాలకు త్రిమూర్తులకే మూలమై మహేశుడై నీవే సర్వేశ్వరుడని ఈ విద్యేశ్వర సంహిత తెలిపెను అద్వితీయమైన తేజోమూర్తి విశ్వాంతరై జయ జయ పరమేశ్వరా త్రిమూర్తుల తండ్రి సత్యస్వరూపా నమో నమో ఓం నమః శివాయ ఓం నమః శివాయ